ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం బేడ సంఘం కులాన్ని ఎస్సీ-ఏ కేటగిరీలో చేర్చడం పట్ల ప్రకాశం జిల్లా బేడ సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, బేడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూపం సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి ఎల్లవేళలా విశ్వాసంగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బేడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యదర్శి మరిపుడు భద్రయ్య, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు యనగంటి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి యనగంటి ఆనందరావు మరియు నాటకం శంకర్రావు, తోట మల్లికార్జునరావు, కాకుమాన్ రవి, పడగల చిరంజీవి, బూదూరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జై అంబేద్కర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి రాష్ట్ర బేడ సంఘ సంఘం వర్ధిల్లాలి రాష్ట్ర బేడ సంఘ సంఘం వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా బేడ సంఘ సంఘం వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా బేడ సంఘ సంఘం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మా బేడ సంఘ కులానికి చారిత్రాత్మకమైన మార్పుతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న అవకాశాన్ని ఈరోజు మాకు అందించటం వల్ల ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. 2008 దాకా కూడా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు బేడ సంఘం తరఫున తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 144 జీవో అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి 2008 నుంచి ఈ రోజు వరకు కూడా మా కులాన్ని గుర్తించడంలో పాటు కుల సర్టిఫికేట్లు లేక మా యొక్క పిల్లలందరూ కూడా చాలా సఫర్ అయిన సంగతి ప్రభుత్వానికి వాళ్ళందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో బేడ సంఘాల ఉనికిని కనుగొనుట కొరకు శర్మ కమిషన్ నియమించడం జరిగింది. ఆ శర్మ కమిషను ప్రతి గ్రామాలకి, కొన్ని పట్టణాలకి, నియోజకవర్గాల వారీగా తిరిగి కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి ఈ బేడ సంఘాల కులం ఉంది, వీళ్ళకి సర్టిఫికేట్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వీళ్ళ ఎస్సీ దాంట్లో పెట్టవలసిందిగా అని చెప్పని శర్మ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. ఆ శర్మ కమిషన్ మన ప్రకాశం జిల్లా వచ్చిన తరుణంలో
మా నాన్నగారు 83 నుంచి కూడా ఈ జిల్లాకి బేడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన పరమపదించిన తర్వాత 2013 నుంచి కూడా నేను బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అన్ని జిల్లాలకు సహకరించుకొని ఈ బేడ సంఘం కోసం పోరాటం జరుగుతూ ఉన్న క్రమంలో మొన్న మిశ్రా కమిషను, రాజీవ్ మిశ్రా కమిషను మన ప్రకాశం జిల్లాకు రావటం జరిగింది. అన్ని జిల్లాలు పర్యటించే క్రమంలో రావటంతో ఇక్కడ ఏబిసిడీల వర్గీకరణ కోసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఏబిసిడీల వర్గీకరణ కోసం వన్ మ్యాన్ కమిషన్ వేయటం జరిగింది. ఆ కమిషన్ వేసే దాంట్లో మా కులం పడుతున్న ఇబ్బందులు, మా ప్రధాన వృత్తి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల కులాల్లో మనిషి చనిపోయిన తర్వాత నిర్వహించే కర్మకాండల పూజలన్నీ కూడా నిర్వహించే వృత్తి మాది. ఆ వృత్తి చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో బేడ తీసుకొని వస్తున్నాం కాబట్టి బేడ సంఘాలుగా పేరుండి చరిత్ర అట్లా ఉంది. ఇప్పుడు కూడా మేము ఆ కర్మకాండలు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సేకరించి జీవనోపాధి నిర్వహిస్తున్న క్రమంలో మా కులవృత్తి. ఆ కులవృత్తిని మీరు గమనించి ఎస్సీలో లేకుండా మా పిల్లలకి ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు వర్గీకరణకు మేము వ్యతిరేకులం కాం. ఆ వర్గీకరణ చేసే క్రమంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పని మేము మిశ్రా గారికి చెప్పడం జరిగింది. ఆ మిశ్రా గారు రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ఎం మల్లికార్జున్ నాయక్ గారు కానీ, తరువాత స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ముద్దాడ రవిచంద్ర గారు కానీ, వీరందరూ కూడా మా యొక్క ఇబ్బందులు, మా కులం పడుతున్న బాధలన్నీ వాళ్ళకి సంగ్రహించడం వలన వాళ్ళు రాత్రి క్యాబినెట్ చర్చ పెట్టుకోవటం, సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చించి ఈ బేడ సంఘం, ఈ బుడగ సంఘం, ఈ 2 కులాలు కూడా వాళ్ళ కులాలకు సంబంధించి సర్టిఫికేట్లు లేకుండా వాళ్ళు విద్యార్థికి అన్నిటికీ దూరం అవుతున్నారని ఇప్పుడు ఈ ఏబిసిడీల వర్గీకరణలో ఏ క్యాడర్లో రెల్లి దాంట్లో ఉపకులాలుగా మమ్మల్ని చేర్చి ఆ ప్రతిపాదనను రేపు అసెంబ్లీలో చర్చించి 20వ తారీఖు ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ పంపించడానికి తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఏకసభ్య కమిషన్ రంగనాథ్ మిశ్రా గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు 30 సంవత్సరాల పాటు అవిరళంగా కృషి చేసిన తండ్రి సమానులైన దూపం సత్యం గారికి ఈ సందర్భంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి రానున్న కాలాల్లో మా ఎస్సీ కులాలకు సంబంధించి ఈ ఏబిసిడీల వర్గీకరణలో మమ్మల్ని చాలా చిన్న కులంగా, కొన్ని గ్రామాల్లో ఈ కులానికి సంబంధించిన వాళ్ళే ఉండరు. ఇప్పుడు ఆ సాగు కర్మక్రతువులే ప్రధాన వృత్తి కాబట్టి ఈ రోజుల్లో ఆ వృత్తి గుండా జరగటం లేదనే ఉద్దేశంతో అనేక వృత్తులు నేర్చుకొని పట్టణాలకు వచ్చి రోజువారీ కూలీలుగా, కార్పెంటర్లుగా, పెయింటర్లుగా, దర్జీలుగా ఇలా రకరకాల వృత్తులు చేపట్టి వాళ్ళు చేస్తున్నారు. అందువలన ఇప్పుడు 10 గ్రామాలకి, 15 గ్రామాలకి, 5 గ్రామాలకి ఒక సంఘం దేవరే ఉండి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్న ఏకసభ్య కమిషన్ అప్పుడు కూడా మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా కమిషన్కి చెప్పడం అనేది ఒక శుభపరిణామంగా ఆమెకు కూడా మేము మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, జిల్లా కలెక్టర్ వారికి కూడా. అందుకని రేపు జరిగిపోయే 20వ తారీఖు కమిషన్కి ప్రభుత్వం మొత్తం మాకిచ్చిన మాటను నిలబెట్టుకొని మా కులానికి చేస్తున్న న్యాయానికి ఆ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మేము మా కులం తరఫున మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పని మా కులాన్ని గుర్తించి ఎస్సీల్లో మళ్ళీ పాతది మాకు పోయిన యొక్క విలువలు, పోయిన ఒక హక్కుని మళ్ళీ కల్పించినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రకాశం జిల్లా శాఖతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటూ ఉన్నాం.